ఇటుక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్నటువంటి రెస్క్యూకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. నాగర్ కర్నూలు జిల్లాలో కూలినటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాలను కేరళ జాగిలాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారిలో కొందరిని సాయంత్రానికి గుర్తించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అయితే ఆనవాలు లభించడాన్ని ఇంకా అధికారులు ధృవీకరించలేదు. మనం చూస్తున్నాం దాదాపుగా 2 వారాల పైనుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 8 మంది సిబ్బంది అక్కడ ఇరుక్కుపోవడం, వారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. 11 రెస్క్యూ బృందాలు అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగించారు. ఇప్పటికీ అంటే ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల యొక్క ఆనవాళ్లు కనిపించాయని చెప్పి తెలుస్తుంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే గతంలో కూడా 4-5 ప్లేసెస్ ఆ విధంగా సర్చ్ చేశారు. ఎక్కడ మనకి ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. మరి ఈసారి అయితే కనిపించి అంటున్నారు, కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ప్రజెంట్ ఏం జరుగుతోంది, రెస్క్యూ ఎంతవరకు వెళ్తుంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. వెంకటేష్, ఇప్పటికి ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు మనం ఆనవాళ్ళు లభించాయని కానీ, ఎంతవరకు ఎంతమందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందనేది కానీ అధికారికంగా అయితే బయట పెట్టట్లేదు అధికారులు. ఎందుకోసం అనుకోవచ్చు? రెస్క్యూ ఎంతవరకు సాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఆశా 16వ రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి 8 మంది గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 16 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. వారిలో 2 ఇంజనీర్లు, మిగతా 6 మంది కార్మికులు ఉన్నారు. ఈ సంబంధించిన వారు గల్లంతైన 16 ఫస్ట్ రోజు నుంచే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే చర్యలు తీసుకుంటుంది. ఏమేమి అంశాలు దానికి సంబంధించిన వారిని బయటికి తీసేందుకైతే ఏమేమి అంశాలు ప్రబోధకాగా ఉన్నాయో, ప్రతిబంధాలుగా ఉన్నాయో, వాటికి అవసరమైన సామాగ్రిని కూడా తరలించేందుకైతే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికి కూడా 16వ రోజు కూడా ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రోబోలను కూడా ఏర్పాటు చేసి ఆ రోబోలకు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఇక్కడ మానవ అవశేషాలు ఏదైనా కలెబర్లు దొరుకుతాయో వాటిని తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సందర్శించారు. అక్కడ దుర్వాసన వస్తుందని కూడా కొందరు, అంటే మనుషుల అవశేషాలకు సంబంధించిన దుర్వాసన, లేక ఇతర బురదలకు చాలా రోజులుగా అక్కడ బురద రాళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ఏదైనా దుర్వాసన వస్తుందని ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటే ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో ఆ రెస్క్యూ టీమ్స్ మొత్తం ఇక్కడ దుర్వాసన వస్తుందని కార్మికుల సమాచారంతో అక్కడ కూడా కేరళకు సంబంధించిన డాగ్ స్క్వాడ్ ఎక్కడైతే బృందం లోపలికి వెళ్ళిందో ఆ డాగ్ స్క్వాడ్ అడ్వార్ అనే బృందానికి సంబంధించిన జాగిలాలు కూడా 3 ప్రాంతాలలో అక్కడ తవ్వకాలు జరిపారు. ఎక్కడైతే అనుమానంగా వ్యక్తం చేసిన జాగిలాలు సూచించిన 3 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు అయితే అధికారులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అక్కడ మట్టి, నీరు ఉబికి వస్తుండడం, దాంతో పాటు నిమిషానికి 3,000-4,000 నీటి రావడంతో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రెస్క్యూ టీం ఇప్పటి వరకు అయితే 13.600 మీటర్ల వరకు అయితే రెస్క్యూ టీం ముందుకు వెళ్ళిందని చెప్పవచ్చు. కేవలం 500 మీటర్ల వద్దనే వాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే టీబీ మిషన్ కట్ చేసి దాని శకలాలను కూడా 2 జేసీబీల ద్వారా, ఒక హిటాచి ద్వారా కూడా దాన్ని కట్ చేసి బయటికి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ స్పీడ్ గా అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి టన్నెల్లో చివరి భాగంలో ఎక్కడైతే 500 మీటర్లు ఉంటుందో ఆ మీటర్లో కూడా 500 మీటర్లో సహాయక బృందాలు అయితే, ఈ బృందాలకు కూడా ఏదైనా అపాయం ఉందా అనే దానిపైన కూడా ఆ నిపుణులు అయితే లోతుగా పరిశీలిస్తున్నారు. దీనికి ముఖ్యంగా టీబీఎం మిషన్ శకలాలు తొలగింపు కష్టసాధ్యంగా మారుతుందని చెప్పవచ్చు. 100 టన్నుల కొద్ది ఆ శకలాలను తొలగించడం, బయటికి తీసుకోవడం వాళ్ళ కష్టసాధ్యంగా మారిందని చెప్పవచ్చు.
కానీ నిన్న నుంచి కూడా మనం 2 రోజుల నుంచి చూసుకుంటా కూడా కేరళకు సంబంధించిన ఆ జాగిలాల బృందంతో పాటు ర్యాట్ మైనర్స్ రోబోటిక్ రంగాలైతే అందులోకి వెళ్లేందుకైతే రంగం సిద్ధం చేశాయి. నేడో రేపు అయితే ఖచ్చితంగా రోబోల సహాయం తీసుకొని వాటిని అందులోకి పంపించి ఎక్కడైతే గల్లంతైన వారి ఆచూకీ లభించుతుందా లేదా వారిపైన ఏదైనా వివరాలు ఉన్నాయా, ఇప్పటికే దుర్వాసన వస్తున్నది, ఎక్కడైతే దుర్వాసన వస్తుందని చెప్తున్నారో ఆ దుర్వాసన వద్ద అయితే జాగిలాలు ప్రత్యేకంగా నిర్వహించిన ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ఆ తవ్వకాలు అయితే చేపడుతున్నారు. ఈ తవ్వకాలు ఒకవేళ దానిలో మృతదేహాలు కానీ కలేబరాలను దొరికితే ఒకవేళ ఓకే, లేదంటే కూడా ఈ రోబోలను పంపించి వాటి ద్వారా కూడా శోధించే అవకాశం అయితే స్పష్టంగా చేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల 11న కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి మంత్రివర్గంతో అక్కడ జరుగుతున్న చర్యలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే రెస్క్యూ టీం అక్కడ ఆపరేషన్ జరిగే అవకాశం కనిపిస్తున్నాయి.